వావ్, చూడొచ్చు గైస్ మీరు, లైటింగ్ అయితే బాగానే వస్తుంది ఇది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో బడ్జెట్లో ఒక మంచి ఎల్ఈడి హెడ్లైట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అది కూడా బ్రాండెడ్ హెడ్లైట్ గైస్. మీరు హెచ్జేజీ కంపెనీ గురించి వినే ఉంటారు. రీసెంట్గా ఈ కంపెనీలో హెడ్లైట్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. నా బైక్ NS200 కూడా ఈ కంపెనీ హెడ్లైట్ నేను ఇన్స్టాల్ చేశాను. లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ వీడియో మీకు కావాలంటే కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడండి ఒకసారి. కాకపోతే ఏమంటే ఈ హెడ్లైట్ మీకు ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. 1300 1400 ఉంటుంది ఒక హెడ్లైట్. కానీ ఇప్పుడు నేను మీకు చూపించే హెడ్లైట్ మాత్రం కేవలం 500కే వస్తుంది అనమాట. 500కే హెచ్జేజీ హెడ్లైట్ అయితే వస్తుంది. అది కూడా డ్యూయల్ కలర్ అనమాట. డ్యూయల్ కలర్ అంటే లోయర్ వేసినప్పుడు మీకు ఎల్లో కలర్ వస్తుంది, అప్పర్ వేసినప్పుడు మీకు వైట్ కలర్ వస్తుంది. అదొక స్పెషాలిటీ ఉందన్నమాట ఈ హెడ్లైట్ లో. ఇదే గాయస్ ఆ హెడ్లైట్. ఈ హెడ్లైట్ మీకు కేవలం 500కే వస్తుంది. ఈ హెడ్లైట్ ని ఇప్పుడు నేను నా యాక్టివ్ ఐకి అయితే ఇన్స్టాల్ చేస్తాను. ఇది మీకు H4 ఫిట్ అయితే వస్తుంది అనమాట. H4 ఫిట్ కి మాత్రమే ఇది ఫిట్టింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చే బైక్స్ కి కానీ స్కూటర్స్ కి కానీ వాడే ఎల్ఈడి హెడ్లైట్ ఇచ్చేస్తున్నాడు అనమాట. కానీ BS4 BS3 ఉంటాయి కదా మీకు స్కూటర్స్ కానీ బైక్స్ కానీ, వాటికైతే మీకు మాక్సిమం H4 ఫిట్ వస్తుంది అనమాట. హెడ్లైట్ అయితే చూడడానికి ఇలా అయితే ఉంటుంది గైస్. దీనికి మీకు ఎటువంటి ఫ్యాన్ అయితే ఇవ్వలేదన్నమాట. మామూలుగా ఎల్ఈడి హెడ్లైట్ కి ఫ్యాన్ అనేది ఇస్తారు. దీనికి ఎందుకు ఇవ్వలేదో మరి. చూడడానికి ఇది మీకు ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్లైట్ లాగా ఉంటుంది గైస్. కానీ ఇది మీకు ఎల్ఈడి హెడ్లైట్, ప్రొజెక్టర్ అయితే కాదనమాట. కానీ డిజైన్ అయితే అలా ఇచ్చాడు. కానీ లైట్ మాత్రం మీకు రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. దీని అవుట్పుట్ వచ్చేసి మీకు 40 వాట్స్ అయితే ఉంటుంది. స్కూటర్స్ కి ఏదైనా చిన్న బండ్లకి అయితే ఈ హెడ్లైట్ మీకు సరిపోతుంది గైస్. 500కి ఈ హెడ్లైట్ మీకు వర్త్ అనమాట. మీరు పెద్ద బండ్లకి లైటింగ్ ఎక్కువ కావాలంటే మీరు వేరే హెడ్లైట్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ 40 వాట్స్ హెడ్లైట్ ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీ బ్యాటరీకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు గైస్. సో హ్యాపీగా మీరు ఈ హెడ్లైట్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు దీన్ని కొనుక్కోవచ్చు. ఇక లేట్ లేకుండా హెడ్లైట్ ని ఇన్స్టాల్ చేసేద్దాం. గైస్ ఇప్పుడు హెడ్లైట్ కవర్ అయితే రిమూవ్ చేసుకుందాం. చూడొచ్చు గైస్ మీరు, హెడ్లైట్ కవర్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇక్కడ హెడ్లైట్ కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట, అదైతే రిమూవ్ చేసుకుందాం. ఇక్కడ హెడ్లైట్ కనెక్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే రిమూవ్ చేసుకుందాం. అంతే గైస్, రిమూవ్ చేసేస్తే మీకు హెడ్లైట్ కవర్ అనేది వచ్చేస్తుంది. సరే కదా గైస్, హెడ్లైట్ ని రిమూవ్ చేసుకోవడం చాలా సింపులే మీకు. ఇప్పుడు ఓల్డ్ హెడ్లైట్ అయితే రిమూవ్ చేద్దాం. హెడ్లైట్ కి మీకు పైన కవర్ అయితే ఉంటుంది. సో ఈ కవర్ ని రిమూవ్ చేద్దాం. మీకు వాటర్ అందు పోకుండా ఈ కవర్ అయితే ఇచ్చింటారు అనమాట. సో ఈ కవర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ మీకు ఒక లాక్ అయితే ఉంటుంది. ఈ లాక్ని ఇలా ప్రెస్ చేస్తే చాలు మీకు వచ్చేస్తుంది అనమాట. హెడ్లైట్ కూడా సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మన కొత్త హెడ్లైట్ని ఇన్స్టాల్ చేసేద్దాం. ఇక్కడ మీకు మార్కింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ 3 మార్కింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మీకు 3 మార్కింగ్స్ అయితే ఉంటాయి. ఈ కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు ఆ మార్కింగ్స్లో చూడొచ్చు మీరు. ఇక్కడ అట్లా పెట్టేసుకోవాలి గైస్. హెడ్లైట్ పెట్టేసుకున్న తర్వాత ఈ లాక్ని మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసి అలా పెట్టేసుకోండి గైస్, లాక్ అయిపోతుంది. ఇక మీకు హెడ్లైట్ అయితే ఇన్స్టాల్ అయిపోయినట్టే. తర్వాత ఈ హెడ్లైట్ కవర్ని కూడా ఫిక్స్ చేసేసుకుందాం. ఓకే గైస్, కొత్త హెడ్లైట్ని సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసేసాము. ఇక దీని కనెక్షన్ ఇచ్చేసి మొత్తం ఫిట్టింగ్ చేసేద్దాం. ఇక లైటింగ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇందాక ఎలాగైతే రిమూవ్ చేసామో మళ్ళీ అలానే ఫిక్స్ చేసేసుకుందాం. ఇక్కడ ఈ ప్లగ్ అయితే ఉంటుంది మీకు H4 ఫిట్టింగ్. జస్ట్ ఈ ప్లగ్ని ఇలా కనెక్షన్ చేసేయండి. అంతే గైస్, అయిపోయింది మీకు. సో గైస్, టెస్టింగ్ అయితే చేద్దాం వర్క్ అవుతుందా లేదా అని. చూడొచ్చు గైస్ మీరు, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇది మీకు డిప్పరు, ఇది మీకు అప్పరు. ఫైనల్గా ఎల్ఈడి హెడ్లైట్ని ఇన్స్టాల్ చేయడం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది గైస్. ఇక దీని లైటింగ్ ఎలా వస్తుందో చూడాలి. సో నైట్ టైం ఒకసారి నేను మీకు లైటింగ్ ఎలా వస్తుందో చూపిస్తాను. 12 seconds later. గైస్ ఇప్పుడు ఎల్ఈడి హెడ్లైట్ని టెస్ట్ చేయడానికి అయితే వచ్చేసాము. చూడొచ్చు మీరు ఎంత డార్క్గా ఉందో. ఇక్కడ లైటింగే లేదు మీకు అసలు. సో ఇప్పుడు ఈ ఎల్ఈడి హెడ్లైట్ ఎంత లైటింగ్ వస్తుందో చూద్దాము. వావ్, చూడొచ్చు గైస్ మీరు, లైటింగ్ అయితే బాగానే వస్తుంది. ఇది అనుకున్న దానికంటే కొంచెం పర్లేదు, బాగానే వస్తుంది. నా పాత హెడ్లైట్ అయితే అసలు ఇంత లైటింగ్ వచ్చేదే కాదు, చాలా ఇబ్బంది పడేవాడిని నేను. సో ఇది డిప్పర్ గైస్. మీకు డిప్పర్ అయితే మీకు ఇట్లా ఎల్లో కలర్ అయితే వస్తుంది, చూడొచ్చు మీరు. సో ఇది అప్పర్ అనమాట. అప్పర్ మీకు ఇట్లా వైట్ కలర్ అయితే వస్తుంది. చాలా పైకి అయితే వెళ్తుంది లైటింగ్ అనేది. సో ఎదురుగా వచ్చే వాళ్ళకి కళ్ళకు కొడుతుంది అనమాట ఈ లైటింగ్. సో ఇది డిప్పరు, ఇది అప్పరు. ఈ లైటింగ్ రేంజ్ కూడా మీకు లాంగ్గానే ఉంది గైస్. చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను అప్పర్ వేస్తాను. అప్పర్ మీకు బాగా లాంగ్గా వెళ్తుంది అనమాట. సో చూడొచ్చు ఎంత దూరం వెళ్ళిందో, అక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది డిప్పరు. సో లైట్ రేంజ్ అయితే బాగుంది మీకు. లైట్ రేంజ్ అనేది బాగా దూరం వెళ్తుంది. సో అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. ఓవరాల్గా గైస్ 500 రూపీస్కి ఈ లైట్ వర్త్ అనే చెప్తాను నేను. ఈ మాత్రం లైటింగ్ వస్తుందంటే 500 రూపీస్కి వర్త్. మీకు 1500 రూపీస్ ఆ లైట్స్ అయితే ఇంకా బాగా లైటింగ్ వస్తాయి. కానీ మీకు ఆ బడ్జెట్ వేరే, ఈ బడ్జెట్ వేరే కదా.
సో ఈ బడ్జెట్కి తగినట్టు మీకు లైటింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ బల్బు కొనేందుకు సాటిస్ఫైడ్గా దట్స్ ఇట్ గైస్. చూసారు కదా, ఎల్ఈడి హెడ్ లైట్ ని ఇన్స్టాల్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ గైస్. మీరు ఇంట్లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక ఈ ఎల్ఈడి హెడ్ లైట్ 500 రూపీస్ కి వర్త్ అంటే వర్త్ గైస్. ఎందుకంటే ఇది మీకు లైటింగ్ బాగా వస్తుంది, 500 రూపీస్ కి మీకు బ్రాండెడ్ వచ్చింది, ప్లస్ ఇది మీకు డైరెక్ట్ ఫిట్టింగ్ కూడా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ఈ హెడ్ లైట్ ని ఇన్స్టాల్ చేసుకోండి. చాలా బాగుంది గైస్ హెడ్ లైట్ మాత్రం. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి బై చేసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. బై బై.